ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తూప్రాన్ మండలం అద్భుతంగా అభివృద్ధి జరిగింది. ఈరోజు మెదక్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రూపుదిద్దుకున్నాం. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెలను అధోగతి పాలు చేసినారు. 2 ఏళ్లలో పైసా అభివృద్ధి జరిగింది లేదు. కనీసం కేసీఆర్ గారు కొన్నటువంటి ట్రాక్టర్ల డీజిల్ పోసే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. పల్లెలు అపరిశుభ్రంగా మారిపోయినాయి. ఆనాడు దేశంలో ఎప్పుడు అవార్డులు ఇచ్చినా తెలంగాణ పల్లెలకు అవార్డుల పంట పండేది. కానీ కేసీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి వచ్చినాక గత 2 సంవత్సరాల్లో తెలంగాణకు అవార్డే లేకుండా పోయింది. దేశంలో అవార్డులు ఇస్తే తెలంగాణ పేరు లేకుండా, తెలంగాణ పల్లెలు లేకుండా అవార్డులే ఉండకపోవు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పల్లెల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల, పల్లెల అభివృద్ధి కుంటుపడడం వల్ల ఈరోజు ఒక్క అవార్డు కూడా రానటువంటి పరిస్థితి. ఆనాడు పెట్టిన పల్లె ప్రకృతి వనాలు కానీ, డంపు యార్డులు కానీ, ట్రాక్టర్లు కానీ అన్ని మూలకు పడ్డటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆనాడు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల కూడా పల్లెలకు నిధులు విడుదల చేసేది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటు పల్లెలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు బంద్ అయిపోయినాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా బంద్ అయిపోయి అభివృద్ధి పూర్తిగా కుంటుపడినటువంటి పరిస్థితి ఉన్నది.